ఒక్కసారి ఈ టాటా గ్రూప్ కి చెందిన కంపెనీని చూడండి. ఇది ఒక నార్మల్ క్లోతింగ్ బ్రాండ్. ఇప్పుడు వరకు వీళ్ళు ఎటువంటి మార్కెటింగ్ చేయలేదు. అలాగని సెలబ్రిటీస్ ప్రమోట్ చేశారా అంటే అది కూడా కాదు. వీళ్ళ దగ్గర ఉన్న ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? షర్ట్స్, టీ షర్ట్స్, ప్యాంట్స్, జీన్స్, షూస్ ఇలా ఏదైనా ఖచ్చితంగా 999 రూపాయల కంటే తక్కువగానే ఉంటుంది. కానీ ఇదంతా ఎలా పాసిబుల్? జూడియోలో ఒక షర్ట్ అనేది 199 రూపీస్ ఉంటే, కానీ రిలయన్స్ లో ఒక షర్ట్ అనేది 1000 రూపీస్ ఉంటుంది. H&M లో 2000 రూపీస్ ఉంటుంది. ఒక షర్ట్ అనేది ప్రతి స్టోర్ కి ఇంత వేరు ఎలా అవుతుంది? అసలు ఈ జూడియోకి ఇది ఎలా సాధ్యం? మిగిలిన అన్ని కాంపిటేటర్స్ లాగే ఈ జూడియో కూడా పెద్ద బ్రాండే, పెద్ద షోరూమే ఉంటుంది. మిగిలిన అన్ని షోరూమ్స్ లాగే ఎయిర్ కండిషనర్స్ కూడా ఉంటాయి. కానీ ఈ ప్రైస్ లో ఎందుకు ఇంత డిఫరెన్స్? వీళ్ళు ఇంత తక్కువ ప్రైస్ కి అమ్ముతున్నారు కదా, వీళ్ళకి అసలు ఎలా సాధ్యం? వీళ్ళ కాంపిటేటర్స్ కంపెనీ అయిన రిలయన్స్, H&M, జారాకి సాధ్యం కాలేనిది వీళ్ళకే ఎలా సాధ్యం? 9 సంవత్సరాల క్రితం ఒక్క స్టోర్ గా ఉన్న ఈ జూడియో కంపెనీ ఇప్పుడు దాదాపుగా 700 స్టోర్స్ తో బిజినెస్ చేస్తుంది. వీళ్ళ రెవెన్యూ ఎంతో తెలుసా? అక్షరాల 8300 కోట్లు. రిలయన్స్, H&M, జారా, వెస్ట్ సైడ్ ఇలా మన దేశంలో ఈ జూడియో కంపెనీకి కాంపిటేటర్స్ అనే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరికీ సాధ్యం కాలేనిది ఈ జూడియో కంపెనీకి ఎలా సాధ్యమైంది? ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. జూడియో సక్సెస్ గురించి చెప్పాలి అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరీ ముఖ్యంగా వీళ్ళ 5 స్ట్రాటజీ స్టోరీస్ గురించి చెప్పాలి. స్ట్రాటజీ నెంబర్ 1, 9 సంవత్సరాల క్రితం వీళ్ళు ఒక్క స్టోర్ గా స్టార్ట్ అయింది. కానీ కేవలం 9 ఏళ్లలోనే 700 స్టోర్స్ ని స్టార్ట్ చేశారు కదా. అంటే ప్రతి 5 రోజులకి ఒక స్టోర్ ని ఓపెన్ చేస్తున్నట్టే. వీళ్ళు ఇంత క్విక్ గా ప్రతి స్టోర్ ని ఎలా స్టార్ట్ చేస్తున్నారు? మనం ఏమనుకుంటాం? వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటున్నాయి కాబట్టి పెడుతున్నారు అని అనుకుంటాం. కానీ ఈ జూడియో కంపెనీ ఒక స్టోర్ లొకేషన్ ని సెలెక్ట్ చేయాలి అంటే 3 పారామీటర్స్ ని ఖచ్చితంగా ఫాలో అవుతుంది. ఫస్ట్ మైక్రో మార్కెటింగ్, సెకండ్ బిల్డింగ్ స్కీమ్, థర్డ్ వర్త్ మేకింగ్. ఫస్ట్ అసలు మైక్రో మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. ఈ మైక్రో మార్కెటింగ్ అంటే వీళ్ళు ఏదైనా ఒక ఏరియాలో ఒక స్టోర్ ని స్టార్ట్ చేయాలి అంటే అక్కడ ఉన్న ప్రజల్ని అనాలిసిస్ చేస్తారు. లైక్ వాళ్ళ ఇన్కమ్ ఎంత అని, పొటెన్షియల్ ఎంత అని, అక్కడ ఉన్న డెమోగ్రఫిక్ అనాలిసిస్ చేస్తూ అండ్ మరీ ముఖ్యంగా పర్ స్క్వేర్ ఫీట్ లో ఆ సిటీలో ఎంత మంది ప్రజలు ఉన్నారు అని క్యాలిక్యులేట్ చేయడాన్ని ఈ మైక్రో మార్కెటింగ్ అని అంటారు. ఇదంతా బాగున్న తర్వాత ఆ లొకేషన్ దగ్గర బిల్డింగ్ స్కీమ్ ని పాటిస్తారు. జూడియో ఎప్పుడు ఒకటే నమ్మేది, మినిమం ఫ్లోర్స్ తో సింపుల్ ఫీచర్స్ తో ఉండాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్లోర్స్ ఉన్న ఒక బిల్డింగ్ ని తీసుకున్నారనుకోండి, అక్కడ వాళ్ళు ఒక కస్టమర్స్ కి గ్రేట్ ఎక్స్పీరియన్స్ ని ఇవ్వలేరు అని జూడియో నమ్ముతుంది. అండ్ మరీ ముఖ్యంగా వాళ్ళు మైక్రో మార్కెటింగ్ చేసిన తర్వాత బిల్డింగ్ స్కీమ్ కూడా ఓకే అనుకుంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్న లొకేషన్ లో ఒక్క స్క్వేర్ ఫీట్ కి ఎంత ప్రాఫిట్ వస్తుంది అని. సుమారుగా ఈ జూడియో కంపెనీ అనేది ఒక్క స్క్వేర్ ఫీట్ కి 12,000 రూపీస్ ని జనరేట్ చేస్తుంది. అండ్ థర్డ్ పార్ట్ ఏదైతే వర్త్ మేకింగ్ ఉందో అక్కడ వాళ్ళు జనరల్ అనాలిసిస్ చేస్తారు. ఆ ఏరియాలో ఏదైనా కాంపిటేటర్స్ ఉన్నారా అండ్ అక్కడ వాళ్ళు బిజినెస్ చేస్తే లాంగ్ టర్మ్ లో ఎటువంటి స్కోప్ ఉంటుంది అని అనాలిసిస్ చేసి వాళ్ళు స్టోర్ ని స్టార్ట్ చేస్తారు. కానీ వీళ్ళ టార్గెటింగ్ ఆడియన్స్ ఎవరో తెలుసా? ఇది తెలుసుకోవాలి అంటే స్ట్రాటజీ నెంబర్ 2 కి వెళ్ళాలి. ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ ఏదో ఒక ఐడియాతో వస్తారు. అలాగే ఈ జూడియో కంపెనీ కూడా. కానీ వీళ్ళ స్ట్రాటజీ మొత్తం వేరు. వీళ్ళ ఆడియన్స్ కూడా ప్రతి కంపెనీలా కాదు. మన దేశంలో 2 కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. ఒకటి రిచ్ పీపుల్ అంటే బిగ్ సిటీస్ లైక్ టైర్ 1 సిటీస్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు. అండ్ సెకండ్ మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ అంటే టైర్ 2, 3, 4 సిటీస్ లో ఉండేవాళ్ళు. చాలా ఫ్యాషన్ బ్రాండ్స్ అనేవి కేవలం టైర్ 1 సిటీస్ లోనే బిజినెస్ చేస్తారు. వాళ్ళ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ ప్రైస్ తో ఉంటాయి. అలాగే వాళ్ళ మార్జిన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈ జూడియో ఈ టైర్ 1 సిటీస్ లో ఉన్న కస్టమర్స్ ని టార్గెట్ చేయలేదు. ఏదైతే మిడిల్ క్లాస్ పీపుల్స్ టైర్ 2, 3, 4 సిటీస్ లో ఉంటారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసింది. అండ్ మరీ ముఖ్యంగా టైర్ 1 లో ఏదైతే ఈ ఫ్యాషన్ బ్రాండింగ్ బిజినెస్ ఉందో దానికి కేవలం 23% మార్కెట్ షేర్ మాత్రమే ఉంది. మిగిలిన 77% మార్కెట్ షేర్ అనేది ఈ టైర్ 2, 3, 4 సిటీస్ లో ఉంటుంది. సో ఇలా ఈ జూడియో కంపెనీ అనేది కేవలం ఒక టార్గెట్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే గ్రాప్ చేసుకుందాం అని అనుకుంది. రిచ్ పీపుల్ ఆ ప్రైస్ ఎక్కువ ఉన్న ప్రొడక్ట్స్ ని కొని ఆనందపడతారు. కానీ మనలాంటి మిడిల్ క్లాస్ ప్రజలకు కూడా అటువంటి ఫ్యాషన్ బ్రాండ్స్ బట్టలు వేసుకోవాలి అని అనుకుంటాం. కానీ ఆ ప్రైస్ చూసి మనం వెనకడుగేస్తాం. అందుకే ఈ జూడియో అనేది ఎంటర్ అవ్వింది. వీళ్ళు తక్కువ ప్రైస్ తోటే మనకు తగ్గ బడ్జెట్ లోనే వస్తుంది. ఇలా వీళ్ళు ఒక టార్గెటెడ్ ఆడియన్స్ మాత్రమే గ్రాప్ చేసుకుని ఆగస్ట్ 2016లో బెంగళూరులో ఒక స్టోర్ ని స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళ స్టోర్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. అండ్ వాళ్ళ ప్రొడక్ట్స్ దగ్గరికి వస్తే ట్రెండింగ్ ప్రొడక్ట్స్ ని కస్టమర్స్ కి ఇవ్వాలి అని అనుకునేది. స్ట్రాటజీ నెంబర్ 3. ఇది చెప్పే ముందు మీకు గానీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లో కాస్ట్ పర్చేసింగ్. వీళ్ళు ఏదైతే స్టోర్ కి క్లోతింగ్ మెటీరియల్స్ కొంటారో అవి చాలా చీప్ గా కొని ప్రైవేట్ లేబులింగ్ చేస్తారు. ఈ ప్రైవేట్ లేబులింగ్ అంటే ఒక అవుట్ సోర్సింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఒక షర్ట్ ని తీసుకొని ఆ షర్ట్ మీద ఆ కంపెనీ యొక్క లేబులింగ్ ని వేయడాన్ని ప్రైవేట్ లేబులింగ్ అని అంటాం. ఇలా వీళ్ళు ఒక అవుట్ సోర్సింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి వాళ్ళ ప్రొడక్ట్స్ ని తక్కువ ప్రైస్ కి తెచ్చి లైక్ వాళ్ళ షర్ట్స్, టీ షర్ట్స్, జీన్స్, షూస్ ఇలా ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ లేబులింగ్ అనేది చేసుకుంటారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు కూడా క్లోతింగ్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుతున్నారు అండ్ లేబులింగ్ కూడా చేస్తున్నారు. కానీ వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ ఎందుకు ఇంత చీప్ గా దొరుకుతున్నాయి? వీళ్ళ షర్ట్స్, టీ
షర్ట్స్, జీన్స్ ఇలా ఏదైనా వాళ్ళ మ్యానుఫ్యాక్చరర్ ఒక డిజైన్ ని జనరేట్ చేసి చాలా తక్కువ ధరకే ఇస్తున్నారు కదా. కానీ వీళ్ళకి ఎందుకు తక్కువ ధరకే దొరుకుతుందంటే ప్రతి ఫ్యాషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలోని ఒక డిజైనర్ ఉంటాడు. ఆ డిజైనర్ కొంచెం రీసెర్చ్ చేసి ఏ క్లోతింగ్ ప్రొడక్ట్స్ బాగుంటాయో, ఏదైతే ట్రెండింగ్ లో ఉంటుందో వాటిని తయారు చేసి మార్కెట్ లోకి లాంచ్ చేస్తారు. ఈ ప్రాసెస్ మొత్తం చాలా టైం అండ్ ఖర్చుతో నిండి ఉంటుంది. కానీ ఈ జూడియో అనేది అలా కాదు. వీళ్ళ ట్రస్టబుల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రెసెంట్ ఏదైతే ట్రెండింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయో దానిని కాపీ చేసి అతి తక్కువ టైం లోనే లైక్ 1 మంత్ లోనే ఏదైతే ట్రెండింగ్ ఫ్యాషన్ క్లోత్స్ ఉన్నాయో అది తయారు చేసి ఇవ్వమని జూడియో చెప్పేది. దీని వల్ల తక్కువ లేబర్ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అండ్ డిజైన్ కాస్ట్ కూడా అవుతుంది. ఈ విధంగానే మిగిలిన కంపెనీస్ తో పోలిస్తే ఈ జూడియో కంపెనీ అనేది తక్కువ ధరకి ప్రొడక్ట్స్ ని అమ్ముతుంది. అండ్ మరీ ముఖ్యంగా వీళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ లైక్ వీళ్ళ టీ షర్ట్స్, షూస్, జీన్స్, షార్ట్స్ ఇలా ప్రతి దానికి ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు ఉంటాడు. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడైనా ఏదైనా ప్రొడక్ట్ క్విక్ గా కావాలి అంటే ఈజీగా దొరుకుతుంది కాబట్టి. అండ్ వీళ్ళ స్టోర్ గురించి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? వాళ్ళ కస్టమర్ బిహేవియర్స్ ని వాళ్ళు తెలుసుకోవడం. వీళ్ళు ఎవ్రీ 1 to 2 months లో వాళ్ళ స్టోర్ లో ఉన్న స్టాక్ ని రీప్లేస్ చేస్తారు. అదెందుకు? వాళ్ళు ప్రొడక్ట్స్ అమ్ముకుంటా ఉంటే స్టోర్ లో ఉంటే ఏదో ఒక రోజు కొంటారు కదా అని అనుకోవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఒక పర్సన్ జూడియో స్టోర్ కి వెళ్ళాడు. 2 షర్ట్స్ కొందాం అనుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఒక షర్ట్ ఈ రోజు కొని ఇంకొక షర్ట్ అనేది ఇంకొకసారి జూడియో స్టోర్ కి వచ్చినప్పుడు కొందామని అనుకుంటాడు. ఏది ఏమైనా ఆ షర్ట్ అనేది ఖచ్చితంగా అక్కడ ఉంటుంది కాబట్టి. కానీ ఈ సీన్ లో కొంచెం మార్చుదాం. ప్రతి 1 to 2 months లో వాళ్ళ స్టాక్ అనేది రీప్లేస్ చేశారనుకోండి, అప్పుడు ఆ కస్టమర్ ఏం చేస్తాడు? నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి వీళ్ళ దగ్గర ఈ స్టాక్ అనేది ఉండదు కాబట్టి 2 షర్ట్స్ కొందామన్న చోట 4 షర్ట్స్ కొంటాడు. ఇలా వాళ్ళ కస్టమర్ బిహేవియర్ ని వాళ్ళు తెలుసుకొని ఈ విధంగా వాళ్ళు ప్రతి 1 to 2 months లో వీళ్ళ స్టాక్ అనేది రీప్లేస్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళ 4th స్ట్రాటజీని చూస్తే ఆశ్చర్యపడతారు. అదే వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్. ప్రతి కంపెనీలోని 3 టైప్ ఆఫ్ మార్కెటింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది కోకో, కంపెనీ ఓన్డ్ కంపెనీ ఆపరేట్. సెకండ్ ఇది ఫోఫో, ఫ్రాంచైజ్ ఓన్డ్ ఫ్రాంచైజ్ ఆపరేట్. థర్డ్ ఏదైతే ఉందో అదే జూడియో ఫాలో అవుతుంది. అదే ఫోకో, ఫ్రాంచైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేట్. అర్థం కావట్లేదు కదా? సింపుల్ గా చెప్తాను. ఒక ఫ్రాంచైజ్ అంటే థర్డ్ పార్టీ పర్సన్ ఎవరైతే ఉంటారో అతను ఆ జూడియో స్టోర్ ని ఓన్ చేసుకుంటాడు. కానీ దాన్ని ఆపరేట్ చేసేది మాత్రం జూడియో స్టోర్. ఇంకా అర్థం కాలేదా? చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను. వీళ్ళు స్టోర్ పెట్టే ముందు ఈ జూడియో కంపెనీ అనేది ఒక ఫ్రాంచైజ్ పార్ట్నర్ ని వెతుకుతారు. ఆ పార్ట్నర్ దొరికిన తర్వాత వాళ్ళకేం చెప్తారు? ఫస్ట్ నువ్వు ఈ స్టోర్ పెట్టడానికి ఇన్వెస్ట్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టోర్ అనేది 6000 స్క్వేర్ ఫీట్ ఉందనుకోండి, దానికి 1.5 నుంచి 2 కోట్లు అవుతాయి. సో ఆ పార్ట్నర్ అనేవాడు అంత డబ్బుల్ని ఆ స్టోర్ కి ఇన్వెస్ట్ చేసిన తర్వాత తనని పక్కకు వెళ్ళిపోమంటాడు. అలా వెళ్ళిపోమని ఈ జూడియో కంపెనీ ఏదైతే ఉందో అది ఆ స్టోర్ లో ఫుల్ ఎక్విప్మెంట్ ని తీసుకొచ్చి వాళ్ళ స్టాక్ ఏదైతే ఉంటుందో అవన్నీ అక్కడ ప్లేస్ చేసి వాళ్ళ బిజినెస్ అనేది చేస్తుంది. ఇక్కడ ఆ పార్ట్నర్ అనేవాడు ఫ్రాంచైజ్ ఓనర్, అంటే ఆ స్టోర్ యొక్క ఓనర్. కానీ దీని అంతటిని ఆపరేట్ చేస్తుంది మాత్రం జూడియో కంపెనీ. దీనినే ఫ్రాంచైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేట్ అని అంటారు. దీని వల్ల ఫ్రాంచైజ్ కి లాభం ఏంటి అండ్ ఈ కంపెనీకి లాభం ఏంటి? దీని వల్ల కంపెనీకి అనేది ఎటువంటి రెంట్ అనేది ఉండదు. కేవలం వాళ్ళ సాలరీస్ అండ్ మిగిలిన చిన్న ఆపరేటింగ్ కాస్ట్స్ మాత్రమే ఉంటుంది. మరి ఇంత ఇన్వెస్ట్ చేసిన ఈ పార్ట్నర్ సంగతి ఏంటి? తనకి ఎటువంటి రెంట్ రాకపోవచ్చు, కానీ ఆ స్టోర్ లో జరుగుతున్న ప్రతి రెవెన్యూకి అతనికి ఎంతో కొంత పర్సెంటేజ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన పర్సన్ కి ఎక్కువ రెవెన్యూ జరుగుతుంది అనుకోండి, ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది. అతను ఈ విధంగా రిస్క్ గాని తీసుకుంటే అతనికి రివార్డ్ కూడా అలానే ఉంటుంది. మీరు అనుకోవచ్చు, ఇంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది కదా, ఈ జూడియో కంపెనీ స్టార్ట్ చేసి కంపెనీ ఓన్డ్ కంపెనీ ఆపరేట్ చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, ప్రతి 5 రోజులకి ఈ జూడియో కంపెనీ అనేది ఒక స్టోర్ ని ఓపెన్ చేస్తుంది అని. ఇంత క్విక్ గా ఒక కంపెనీ ఎదగాలి అంటే వీళ్ళు ఇటువంటి స్ట్రాటజీస్ ని యూజ్ చేస్తేనే క్విక్ గా గ్రో అవుతూ ఎక్కువ రెవెన్యూని జనరేట్ చేయగలరు. సో ఈ విధంగా 2016లో ఒక్క స్టోర్ గా ఉన్న ఈ కంపెనీ 2017లో 10, 2018లో 20, 2019లో 50, 2020లో 90, 2021లో 90. కోవిడ్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో ఎఫెక్ట్ అవడం వల్ల 2021లో ఎటువంటి స్టోర్ ని యాడ్ చేయకుండా 90 స్టోర్స్ తోటే ఉండేది. 2022లో ప్రీవియస్ గా 90 స్టోర్స్ గా ఉండే ఈ జూడియో కంపెనీ ఒక్కసారిగా 168 స్టోర్స్ గా మారింది. 2023లో 350, 2024లో 545 స్టోర్స్ గా ఉంది. అండ్ ఫైనల్ గా ఈ 2025కి 675 నుంచి 700 స్టోర్స్ గా ఉంది. నేను ఎందుకు 675 to 700 అని చెప్పానంటే ఈ జూడియో కంపెనీ అనేది ఈ ట్రెండ్ కంపెనీకి చెందింది. వాళ్ళ బిజినెస్ డేటా అనేది మిగిలిన అన్ని కంపెనీస్ తోటి ఇంక్లూడ్ చేసి పోస్ట్ చేస్తారు కాబట్టి నేను రఫ్ గా 675 to 700 స్టోర్స్ ఉంటాయి అని చెప్తున్నా. అండ్ వీళ్ళు కంటిన్యూగా వీళ్ళు ఎక్స్పాండ్ అవుతున్నారు కాబట్టి మనకి పర్ఫెక్ట్ గా ఒక సెట్ ఆఫ్ స్టోర్స్ అనేవి ఉంటాయని చెప్పలేము. ఎందుకంటే ప్రతి 5 రోజులకి ఒక స్టోర్ ని ఓపెన్ చేస్తున్నారు కాబట్టి. ఈ జూడియో కంపెనీ అనేది ఒక స్క్వేర్ ఫీట్ కి 12,500 to 15,000 రూపీస్ ఎర్న్ చేస్తుంది కదా. ఒక ఫ్యాషన్ బ్రాండ్ కంపెనీ యావరేజ్ గా ఎంత జనరేట్ చేస్తుందో తెలుసా? 8,000 to 10,000 మాత్రమే. అండ్ ఫైనల్ 5th స్ట్రాటజీ ఏంటో తెలుసా? వీళ్ళు మార్కెటింగ్ కి ఎటువంటి ఎక్స్పెన్సెస్ అనేవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ H&M
H&M, రిలయన్స్, మ్యాక్స్ ఇలా ఏ ఫ్యాషన్ బ్రాండ్ చూసినా ఏదో ఒక ప్రొడక్ట్ ని తీసుకొచ్చారంటే టీవీస్ లోనో సోషల్ మీడియాస్ లోనే అడ్వర్టైజ్మెంట్ చేయడం పక్కా. అండ్ గట్టిగా మాట్లాడితే కొంతమంది సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి ప్రమోట్ చేస్తారు, మరి కొంతమంది క్రికెటర్స్ తో ప్రమోట్ చేయించుతారు. కానీ ఇక్కడ ఈ జూడియో కంపెనీకి ఎటువంటి టీవీ ప్రమోషన్స్ లేవు, సెలబ్రిటీస్ లేరు, క్రికెటర్స్ లేరు, మరీ ముఖ్యంగా వీళ్ళ స్టోర్ అవుట్లెట్ ఏదైతే ఉందో దానికి ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు. అండ్ వీళ్ళు క్లోత్స్ ఏదైతే తయారు చేస్తున్నారో దానికి మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ఇన్ని లేవు కదా, కానీ వీళ్ళ వాల్యూమ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకే వీళ్ళు ఎక్కడికక్కడ కాస్ట్ ని తగ్గించుకొని వీళ్ళ పాలసీ ఒకటే, ఒక మంచి ప్రొడక్ట్ ని తక్కువ ప్రైస్ కి ఇస్తే ఎక్కువ వాల్యూమ్ జరుగుతుంది అని. అండ్ తక్కువ ప్రైస్ కి మంచి ప్రొడక్ట్ ఇవ్వడం వల్ల ఒక కస్టమర్ ప్రతి ఒక్కరికి మౌత్ పబ్లిసిటీ ఇస్తారు. ఇలా ఈ పబ్లిసిటీ వస్తూ వీళ్ళ మార్కెటింగ్ ఆటోమేటిక్ గా ₹1 ఖర్చు లేకుండానే ఫ్రీగా జరిగిపోతుంది. సో ఈ స్ట్రాటజీస్ తో ఈ జూడియో కంపెనీ అనేది ఇన్ని కోట్ల రెవెన్యూ చేస్తుంది. ఈ జూడియో గురించి ఈ 5 స్ట్రాటజీస్ మీకు ఎలా అనిపించింది? సేమ్ ఇలానే ఈ ఎండ్ కార్డ్ లో కనిపిస్తున్న ఈ వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి.